హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీతో లక్కీ ఛానల్. ఈరోజు రెసిపీ స్వీట్ కార్న్తో సమోసాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీన్ని. సో దీనికి కావాల్సినవి ఏంటో చూసేయండి. ఫస్ట్గా గోధుమ పిండిని ఇలా చపాతీ ముద్దలాగా మెత్తగా చేసుకోవాలి. చేసుకొని ఒక పావుగంట వరకు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. అలా పావుగంట సేపు మూత పెట్టేసుకుంటే ఆ పిండి చాలా మెత్తగా ఉంటుంది. సో దానికి కావాల్సినవి కూడా చూద్దాం. ఫస్ట్గా ఆనియన్స్ని ఇలా కట్ చేసుకోవాలి. అందులోకి మనం స్వీట్ కార్న్ ఉడికించుకునేవి వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, స్టార్ మసాలా, కారం, ఉప్పు వేసుకుని ఇలా కలుపుకోవాలి. సో అందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకుని ఇలా కలిపేసుకోవడమే. స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. సో సమోసాలు చేయాలంటే ఫస్ట్ చపాతీ చేయాలి కదా. సో ఇదైతే రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం చపాతీ చేసుకుందాం. ఇలా చిన్న ముద్ద తీసుకుని చపాతీ కింద చేయాలి దాన్ని. సో చపాతీ చేసుకున్న తర్వాత సైడ్స్ తీసేసి ఇలా పలక షేప్లో కట్ చేసుకుని ఉంచుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాం కదా, దాన్ని మడత పెట్టుకోవాలి. ఆ మడత దగ్గర కొద్దిగా మైదా పిండి వాటర్ కానీ ఇలా దాన్ని డిప్ చేస్తే అది అంటుకుపోతుంది. సో అలా అంటుకున్న తర్వాత అందులోకి ఓపెన్ చేస్తే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా స్టఫ్ని, స్వీట్ కార్న్ స్టఫ్, అది పెట్టుకుని మళ్ళీ ఆ మైదా పిండి వాటర్ని దానికి పెట్టి క్లోజ్ చేసేసుకోవాలి. ఒక స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఇది డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకుని అది హీట్ అయ్యాక ఈ సమోసాలని అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా స్వీట్ కార్న్ సమోసా అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ చేయండి. సో సమోసాలు చూసారా, టర్న్ చేస్తూ ఉన్నాం కదా, అది ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్లోకి మారిపోతున్నాయి. అవి మారిపోయాక దాన్ని బయటికి తీసేసి మనం స్టఫ్ చేసుకుని తినేయడమే. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే వాళ్ళు ఇష్టపడతారు, మనకి చేయాలనిపిస్తుంది. పిల్లలు తింటేనే కదండి మనకి ఎన్ని ఐటమ్స్ అయినా చేసి పెట్టాలనిపిస్తుంది. సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసేసుకుని సర్వ్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా స్వీట్ కార్న్ సమోసా అయితే రెడీ అయిపోయింది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.